హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవిజిఎం ఛానల్. ఈరోజు వీడియోలో మనం పెటర్నిటీ లీవ్స్ గురించి తెలుసుకుందాము. అట్లాగే ప్రొబేషన్ యాక్ట్ గురించి కూడా తెలుసుకుందాము. ఓకే, సో మొట్టమొదటగా పెటర్నిటీ లీవ్స్కి వచ్చినట్లయితే ఎవరు తీసుకోవచ్చు అని అంటే పురుష అభ్యర్థులు ఈ పెటర్నిటీ లీవ్స్ అంటే పితృత్వపు సెలవులకు అర్హులు. వీళ్ళు ఎప్పుడు తీసుకోవచ్చు అని అంటే ఎవరైతే తమ యొక్క భార్య డెలివరీకి ఉండి డెలివరీ యొక్క డేటు 15 రోజుల ముందు నుంచి 6 నెలలలోపు ఎప్పుడైనా ఈ పెటర్నిటీ లీవ్లను తీసుకోవచ్చు. ఓకే, సో సంబంధిత హెచ్ఓడి అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పర్మిషన్ ద్వారా వాళ్ళు ఈ పెటర్నిటీ లీవ్స్ని పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రొబేషన్ పీరియడ్కి వచ్చినట్లయితే ప్రొబేషన్ అనేది ఎందుకు పెడతారు అనేది తెలుసుకుందాం. సో ఎవరైతే అభ్యర్థి కొత్తగా జాబ్లో చేరినారో వాళ్ళ యొక్క ప్రవర్తన కానివ్వండి, వాళ్ళ యొక్క సామర్థ్యాలను తెలుసుకోవడానికి ప్రొబేషన్ అనేటటువంటి పీరియడ్ను పెట్టడం జరుగుతుంది. సాధారణంగా 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు ఎంతైనా పెట్టొచ్చు. మనం దీన్ని కోర్టులో సవాలు చేయడానికి వీల్లేదు. సో మనకు జూనియర్ పంచాయతీ సెక్రటరీ చూసినాం ఆల్రెడీ, ప్రొబేషన్ పీరియడ్ 3 ఇయర్స్ ఉంది కదా, దాన్ని మనం కోర్టులో సవాల్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ యాక్ట్ ఉంది, దీనికి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి కాబట్టి. ఓకే, సో మరి ప్రొబేషన్ పీరియడ్లో ఎవరైతే ఉన్నారో ప్రొబేషన్ పీరియడ్లో వాళ్ళు తమ యొక్క డ్యూటీస్ని సక్రమంగా నిర్వర్తించాలి. ఏదైనా కానీ ఆరోపణలు వచ్చినా కానీ ఇంకేదైనా నేరాలు చేసినట్లయితే వితౌట్ ఇంటిమేషన్ లేదంటే ఒక చిన్న నోటీస్ తోటి వాళ్ళను విధుల నుంచి తొలగించవచ్చు, అంటే జాబ్ల నుంచి తీసేయవచ్చు. అట్లాగే మరీ పెద్ద నేరాలు చేసినట్లయితే మనకు తెలుసు ఈ ప్రొబేషన్ పీరియడ్ అప్పుడు ఒక బాండ్ కూడా తీసుకుంటారు కదా, అక్కడ విట్నెస్కి 2 సంతకాలు పెట్టడం జరుగుతుంది. ఓకేనా, సో అంటే వాళ్ళు షూరిటీ అన్నమాట ఈ క్యాండిడేట్కి. సో వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉంటాయి ఎవరైతే ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నారో ఆ అభ్యర్థి నేరం చేసినట్లయితే. ఓకే ఫ్రెండ్స్, సో చెప్పేది ఏంటంటే ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు ఎటువంటి లంచాలు కానివ్వండి అటువంటి జోలికి మాత్రం పోకూడదు. నెక్స్ట్ ప్రవర్తన కూడా మంచిగా ఉండాలి మనది. ఆ తర్వాత తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీల విషయానికి వచ్చినట్లయితే మరి వీళ్ళకు లీవ్స్ ఉంటాయా ఉండయా అనేది చాలామంది అడిగారు కామెంట్ బాక్స్లో. సో బాండ్ పేపర్లో ఉన్నట్లు వీళ్ళకు క్యాజువల్ లీవ్స్ మాత్రమే ఉంటాయి. సో క్యాజువల్ లీవ్స్ అంటే నాకు తెలిసి మ్యాక్సిమం ఒక క్యాలెండర్ ఇయర్లో 15 వరకు ఉండొచ్చు, 15 లీవ్స్ వరకు ఉండొచ్చు. సో అంతకు ఎక్కువ తీసుకున్నట్లయితే వీరు లాస్ ఆఫ్ పే అంటే డబ్బులు కట్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఎవరైతే సెలవులు తీసుకోవాలి అని అనుకుంటున్నారో పంచాయతీ సెక్రటరీలు ఖచ్చితంగా మీ హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పర్మిషన్తో మాత్రమే మీరు సెలవు తీసుకోండి, లీవ్లో ఉండండి. లేదంటే మీ ఇష్టం ఉన్నట్టు చేసి పర్మిషన్ తీసుకోకుండా లీవ్లో ఉంటే మాత్రం మీకు ఒక రిమార్క్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అట్లాగే ఇంకో రిక్వెస్ట్ ఏంటి అంటే మేము పంచాయతీ సెక్రటరీపై వీడియోలు చేస్తున్నప్పుడు మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము మా యొక్క నాలెడ్జ్ ప్రకారం మేము ఎనాలిసిస్ చేస్తూ ఉంటాం కొన్ని విషయాలు. సో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ కొట్టుకోండి, నో ప్రాబ్లం. కాకపోతే కామెంట్స్ అనేవి ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో పెట్టండి. మీ కామెంట్ ఎట్లా పెట్టిండ్రో దానికి తగ్గ రిప్లై కూడా మాకు ఇవ్వచ్చు, అట్లనేం కాదు. కానీ సో అందరం చదువుకున్నాం కాబట్టి నేను నా యొక్క విశ్లేషణ ఇచ్చిన ఒక వీడియోలో సో కరెక్ట్ ఉంటే కరెక్ట్ అనండి, లేదంటే తప్పనండి. అంతేగాని అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేటివి అవసరం లేదు. ఓకే, ఆ తర్వాత మాకు ఎన్నో డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్లో అని మీరు అనుకుంటున్నారు. యూట్యూబ్లో డబ్బులు ఏం రావు, మీకు తెలిస్తే తెలుసుకోండి ఎన్ని డబ్బులు వస్తాయి ఏంది అనేది. సరే ఫ్రెండ్స్, ఇది నేను చెప్పదలుచుకున్నది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.